హలో ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు దక్షిణ అమర్నాథ్ గా పిలుచుకునేటువంటి సలేశ్వరం జాతర స్టార్ట్ కాబోతుంది అతి త్వరలో అని మీకు తెలుసా? అసలు ఈ సలేశ్వరం ఎక్కడ ఉంది, ఎప్పుడు ఈ జాతర స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తా వినండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక జ్యోతిర్లింగము శ్రీశైలం మల్లికార్జునుడు అని మీకు తెలుసు కదా. ఈ శ్రీశైలం వచ్చేసి నల్లమల ఫారెస్ట్ లో అయితే ఉంది. ఇదే నల్లమల ఫారెస్ట్ లో ఒక గుహలో శివుడు వెలిసిండు. అదే ప్రాంతంలో ఒక గిరిజన జాతి అయితే ఉంది. ఆ జాతి పేరు వచ్చేసి చెంచుల జాతి. ఈ జాతి వాళ్ళు ప్రతి సంవత్సరం శివయ్యకి పూజలు చేసి జాతర జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం కేవలం ఒక 3 రోజులు మాత్రమే జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే ప్రతి సంవత్సరం ఉగాది పండుగ వస్తుంది కదా. ఉగాది పండుగ తర్వాత వచ్చినటువంటి పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు మాత్రమే ఈ జాతర జరుగుతుంది. అంటే ఇదే ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి 11, 12, 13 తారీఖులు అన్నమాట. ఈ జాతర పేరే సలేశ్వరం లింగమయ్య జాతర. ఈ సలేశ్వరం అనే ప్లేస్ మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉంది కాబట్టి మన తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే రూట్లకి అయితే రావాలి. హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్లు ప్రయాణిస్తే మధ్యలో మననూరు అనే ఒక చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్ తర్వాత ఫరహాబాద్ అభయారణ్యం అనే ఒక చెక్ పాయింట్ అయితే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళైతే శ్రీశైలంకి వచ్చే రూట్ లోనే దోర్నాల తర్వాత ఎగ్జాక్ట్ గా 120 కిలోమీటర్లు, అది కూడా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ లోనే రావాలి. సేమ్ ఫరహాబాద్ చెక్ పాయింట్ వరకు అయితే వచ్చేసేయాలి. ఫరహాబాద్ చెక్ పాయింట్ దగ్గర ఒక పెద్ద కమాన్ అయితే ఉంటుంది. ఆ కమాన్ నుంచి లోపలికి అడవిలోకి అయితే పోవాలి. అట్లా ఒక 16 కిలోమీటర్లు అయితే పోవాల్సి వస్తుంది. 16 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ మన వెహికల్ పార్కింగ్ చేసుకునే ప్లేస్లు అయితే ఉంటాయి. అక్కడ ఆపి అక్కడ నుంచి ఆటోలో ఒక 2-3 కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక 20 రూపాయలు అయితే తీసుకుంటారు. బస్సులు కూడా నడుస్తాయి. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే పాయింట్ అయితే వచ్చేస్తుంది. ట్రెక్కింగ్ స్టార్టింగ్ వచ్చేసి పైకి కేడుతుండదు. ఫస్ట్ అయితే కిందికి దిగాలి. లోపలికి మొత్తం ఒక 6 కిలోమీటర్లు అయితే పోవాల్సి వస్తుంది. వెళ్లే దారి అంతా రాళ్ళు రప్పలు, మొత్తం ఒక కొండలు మాత్రం ప్రాంతమే అనమాట. చాలా టిపికల్ గా ఉంటది. ఫస్ట్ అయితే ఒక పెద్ద కొండ దిగాలి. దాని తర్వాత కొంచెం సమతలమైన రోడ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక పెద్ద కొండ దిగాలి. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న రోడ్ అయితే వస్తుంది. దాని తర్వాత అత్యంత లోపలికి అయితే దిగాలి. ఈ రోడ్ అయితే చాలా టిపికల్ ఉంటది. ఎట్లా అంటే మోకాళ్ళ మీద కూర్చొని ఒక్కొక్క రాయి కిందికి దిగి ఒక్కొక్క రాయికి దిగాలి. అలా లాస్ట్ పోయినాక అత్యంత అడుగు ప్రాంతానికి అయితే చేరుకుంటాం. ఇక్కడే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను ముందు పోవాలని చెప్పి ఒకరికొకరు బాగా దోసుకుంటారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఒకరికొకరు తోసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. అడుగు ప్రాంతాన్ని చేరుకున్నాక అక్కడ నుంచి ఒక గుహలకు ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. 2 కొండల మధ్య నుంచి అయితే లోపలికి పోవాల్సి వస్తుంది. అక్కడ ఒక్కొక్క మనిషి మాత్రమే పోనీకైతే దారి ఉంటుంది. అలా సందులోకి వెళ్ళి పడిపోగానే ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే వస్తుంది. వాటర్ ఫాల్ నుంచి పైకి వెళ్ళగానే స్వామి వారి దర్శనం అయితే అవుతుంది. గుహలో ఉంటాడు అనమాట స్వామి. అద్భుతమైనటువంటి దర్శనం చేసుకుని మళ్ళీ గుహలోకి వెళ్ళి బయటకు వచ్చేసి పైకి అయితే వచ్చేసేయాలి. పైకి రిటర్న్ ట్రెక్ స్టార్ట్ చేయగానే మీకు అక్కడే కొండల నుంచి వచ్చే నీళ్లు, తర్వాత చెట్లకి వెళ్ళి వచ్చే నీళ్లు దొరుకుతాయి. బాటిల్లో పట్టుకొని రిటర్న్ ట్రెక్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వచ్చే దారిలో నీళ్ళు ఎక్కడ దొరకవు కాబట్టి. చలో ఇంకెందుకు లేటు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చలేశ్వరం ప్లాన్ చేయండి. మంచిగా ట్రెక్కింగ్ చేసి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోండి. ఓన్ వెహికల్ లో వచ్చే వాళ్ళు అడవిలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైన్ లో వెళ్ళండి, లైన్ లో రండి, క్యూ పద్ధతిని పాటించండి, ట్రాఫిక్ జామ్ చేయకండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.